హలో అండి. అందరికీ స్వాగతం ఆర్‌కే వెల్త్ గైడ్. ఈరోజు మనం ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడే విషయం గురించి మాట్లాడుకుందాం. 5 స్మార్ట్ సేవింగ్ టిప్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ టిప్స్‌ను మీ డబ్బును కేవలం సేవ్ చేయడమే కాకుండా భవిష్యత్తులో సెక్యూర్ లైఫ్ ఇవ్వడానికి కూడా సహాయపడతాయి. మరి ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాము. టిప్ నెంబర్ 1 వచ్చేసి 50-30-20 రూల్. మీ మంత్లీ ఇన్కమ్‌ని విభజించాలి. ఒక 50% మీ అవసరాలకు అంటే బిల్స్, రెంట్, గ్రోసరీస్‌కి. ఒక 30% మీ కోరికలకి, విలాసాలకి, షాపింగ్‌కి, ఎంటర్‌టైన్‌మెంట్‌కి మరియు ట్రావెలింగ్‌కి. ఒక 20% మాత్రం డైరెక్ట్ సేవింగ్స్‌లో పెట్టాలి. ఈ రూల్ సింపుల్ అయినా మీరు ఖర్చులను బ్యాలెన్స్ చేయటానికి అలాగే డిసిప్లిన్‌గా సేవింగ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. రెండో టిప్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. జీవితంలో ఎప్పుడైనా అనుకోని పరిస్థితులు వస్తాయి. ఎలా అంటే మెడికల్ ఎమర్జెన్సీ కానీ, హాస్పిటల్ ఖర్చులు, జాబ్ లాస్, ఏవైనా క్రైసిస్ వల్ల జాబ్‌ల నుండి తీసివేస్తే లేదా వాహనాల రిపేర్లు. అప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ మీకు సేఫ్‌గా ఉంటుంది. కనీసం 3-6 నెలల ఖర్చులకు సరిపడే అమౌంట్‌ని వేరుగా అకౌంట్‌లో పెట్టుకోండి. ఇది మీకు మెంటల్ రిలీఫ్ కూడా ఇస్తుంది. ఇక మూడో టిప్ వచ్చేసి రికరింగ్ డిపాజిట్ లేదా సిప్. ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్‌ని ఆటో డెబిట్ ద్వారా లేదా ఆర్‌డి మ్యూచువల్ ఫండ్ సిప్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇది డిసిప్లిన్ బిల్డ్ చేస్తుంది మరియు లాంగ్ టర్మ్‌లో గుడ్ రిటర్న్స్ ఇస్తుంది. ఎలాగంటే నెలకి ఒక ₹1000 పెట్టినా ఒక 5-10 ఏళ్లలో అది ఒక పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్‌గా ఏర్పడుతుంది. చిన్న మొత్తమైనా రెగ్యులర్‌గా సేవ్ చేసి పెద్దగా గ్రో అవుతుంది. ఇక టిప్ నెంబర్ 4 వచ్చేసి అవాయిడ్ అన్నెసెసరీ లోన్స్. అంటే అవసరం లేకపోయినా కొత్త గ్యాడ్జెట్స్ కొనడం, అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలో వస్తువులు కొనడం లాంటివి అసలు చేయొద్దు. ఇవి అధిక ఇంట్రెస్ట్‌కి వచ్చి మీ డబ్బు కూడా వృధా అవుతుంది. అదే డబ్బు మీరు సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్‌లో పెడితే అది డబుల్ ప్రాఫిట్ ఇస్తుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే లోన్ తీసుకోండి. కానీ లగ్జరీ కోసం అయితే అస్సలు ఇవ్వద్దు. ఇక టిప్ నెంబర్ 5 వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్. కేవలం డబ్బు బ్యాంకులో పెట్టుకోవడం కాకుండా గోల్డ్స్‌లో కానీ, స్టాక్ మార్కెట్స్‌లో కానీ, రియల్ ఎస్టేట్స్‌లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లాంటి అసెట్స్‌లో పెట్టుబడి పెట్టండి. ఇవి ఇన్ఫ్లేషన్‌కి ఎదురుగా నిలబడి మీ వెల్త్‌ని మల్టిప్లై చేస్తాయి. అంటే డబ్బు వాల్యూ తగ్గకుండా ఇంకో లెవెల్‌కి పెరుగుతుంది. రిమెంబర్ మనీ సేవ్డ్ ఈజ్ బిగ్ బట్ మనీ ఇన్వెస్టెడ్ ఈజ్ ఈవెన్ బెటర్. అంటే మనీ సేవ్ చేయటమే మంచిది కాదు, సేవ్ చేసిన మనీని ఇన్వెస్ట్ చేయటం ఇంకా మంచిది. ఇక ఇవి 5 బెస్ట్ స్మార్ట్ సేవింగ్ మెథడ్స్. వీటిలో మీరు ఏది ఫాలో అవుతున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరియు ఇంకా ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ టిప్స్ కోసం ఆర్‌కే వెల్త్ గైడ్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.